హాయ్ ఫ్రెండ్స్, మేము దుండిగల్లోని సుందర చైతన్య ఆశ్రమంకి వస్తున్నాం ఇప్పుడు. భూలోక బృందావనమా? సో మంచిగా ఉంటుందంట, చూద్దాం లోపల చూపిస్తా. మీరు చూస్తున్న ఈ రోడ్ వచ్చేసి హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే రోడ్ అనమాట. సో హైదరాబాద్ నుంచి మెదక్ వెళ్ళే రోడ్లో మనకి రైట్ సైడ్లో దుందిగల్ అనే విలేజ్ వస్తుంది. దుందిగల్ విలేజ్కి ఈ కమాన్ అయితే కనిపిస్తుంది, సుందర చైతన్య ఆశ్రమం అని. సో ఈ సుందర చైతన్య ఆశ్రమంలోంచి ఈ కమాన్ నుంచి లోపలికి వెళ్తూ ఉంటే మనకు 1 కిలోమీటర్ వెళ్ళిన తర్వాత ఈ ఆశ్రమం అయితే వస్తుంది ఫ్రెండ్స్. సో ఆశ్రమం అయితే చాలా బాగుంటుంది, ఎవరు మిస్ కాకండి. ఇక్కడ హైదరాబాద్ సర్కిల్లో ఎవరు ఉన్నా కానీ మనకు దగ్గరలో మంచి ఆశ్రమం అవుతుంది. సో శ్రీకృష్ణుడికి సంబంధించిన ఆశ్రమం అన్నమాట. సో ప్రతి సంవత్సరం జరిగే వేడుకలు, ఆ శ్రీకృష్ణాష్టమి రోజు జరిగే వేడుకలు అయితే ఇక్కడ అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి. సో ఇట్లాగే మనం రోడ్ నుంచి ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, సో ఇది ఆశ్రమం యొక్క కమాన్ అనమాట. సో మనము మెయిన్ రోడ్ నుంచి దుందిగల్ విలేజ్లోకి వస్తూ ఉంటే ఇది రైట్ సైడ్లో ఉంటుంది కమాన్. సో ఈ కమాన్లోంచి ఇక్కడ చూసిరు కదా, సో ఇక్కడ కనిపించేది మన ఆశ్రమం యొక్క కమాన్ అనమాట. సో ఇది మనం ఇప్పుడు ఈ కమాన్లోకి ఎంచి లోపలికి వెళ్తే మనం ఆశ్రమం లోపలికి వెళ్తామన్నమాట. సో మనమైతే ఇంకా లోపలికి వెళ్ళిపోయి మొత్తం ఆశ్రమం ఎలా ఉంది, అసలు ఏ లోపల ఏమేమి గుడులు ఉన్నాయి, అలాగే ఇక్కడ ఎలా ఉంది వాతావరణం అనేది చూపిస్తాము. సో వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే వీడియోకి కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోకి అయితే లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి. మన వీడియో ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టేసుకోండి. ఎందుకంటే మేము పెట్టిన ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో మా మెదక్ సర్కిల్లో, మెదక్ సంగారెడ్డి సర్కిల్లో ఉండే లొకేషన్లు అయితే మన ఛానల్లో చూపించబడతాయి, అలాగే వ్లాగ్స్ ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇప్పుడైతే మనము లోపలికి వెళ్తున్నాము. హైదరాబాద్ సర్కిల్లో ఉండే కృష్ణ మందిర్ చూడాలంటే తప్పకుండా ఇక్కడికైతే రావాలి. సో ఎందుకంటే దీన్ని భూలోక స్వర్గం అని కూడా పిలుస్తారు. సో ఎందుకంటే అంత బాగుంటుంది లొకేషన్. సో శ్రీకృష్ణుడికి సంబంధించిన లొకేషన్ అంటే ఎట్లా ఉండాలి, ఒక బృందావనం. హాయ్ ఫ్రెండ్స్, మేము దుండిగల్లోని సుందర చైతన్య ఆశ్రమంకి వస్తున్నాం ఇప్పుడు. ఇప్పుడే డ్యూటీ అయిపోయింది, డ్యూటీలో పర్మిషన్ తీసుకొని మరి వస్తున్నాము. ఈరోజు శ్రీకృష్ణాష్టమి కదా, సో కృష్ణాష్టమి రోజు ఇక్కడ మంచిగా చాలా బాగా ఉత్సవాలు జరుగుతాయి. సో అందుకని చెప్పేసి మా దాసు నేను ఇద్దరం కలిసి వస్తున్నాం అనమాట. సో చూపిస్తే లోపల ఎట్లా ఉంటుంది అనేది. ఓకేనా? ఏ అంకుల్ వాళ్ళు వస్తున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? జగద్గిరి గుట్ట. జగద్గిరి గుట్టనంట, జగద్గిరి గుట్ట నుంచి వస్తారు. సో చూద్దాం లోపల ఎట్లా ఉంటుందో మొత్తం చూపిస్తా. చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, భూలోక బృందావనమా? సో మంచిగా ఉంటుందంట, చూద్దాం లోపల చూపిస్తా. మా దాసు వచ్చేసి షూ ఎవరైనా ఎత్తుకోపోతారని చెప్పి సైడ్లోకి వచ్చి ఇడుస్తున్నాడు, మొత్తం గ్యాప్లోకి వచ్చి ఇడుతున్నాడు గల్లీలో. ఇక్కడ అయితే మంచిగా ప్రశాంతంగా ఉండే వాతావరణము చూడండి. ఇదంతా బ్యాంక్ అంట. సో బ్యాంక్ కూడా మంచిగా ఒక ఇల్లులాగా ఉంది. ఇక్కడ చూసిరు కదా, అక్కడ మెయిన్ గేట్ అక్కడ ఉంది, మెయిన్ రోడ్ అక్కడ ఉంది. మెయిన్ రోడ్ నుంచి మనం ఇట్లా నడుచుకుంటా లోపలికి వచ్చినాం అనమాట. సో జనాలు అయితే చూసారు, చాలా కార్లు అవి చాలా వచ్చినాయి. ఈరోజు కృష్ణాష్టమి కదా, సో కృష్ణాష్టమికి అయితే చాలామంది వచ్చారు. సో ఇదంతా పెద్ద మండపం అది. సో దాంట్లో ప్రవచనాలు జరుగుతాయి అన్నమాట సాయంత్రం పూట. ఇక్కడ ఒకటి అతిథి నిలయం అయితే కట్టిర్రు, అంటే వస్తారు కదా
ఈ టెంపుల్కి వచ్చే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి అతిథి గృహాలు అన్నమాట ఇవి. హాయ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కా చేయండి. ఓకే, మన అన్నకి ఇది పక్కా షేర్ చేయండి. మేము అందరం కృష్ణాష్టమి రోజు టెంపుల్కి వస్తే ఈ పోరగాళ్ళు చందా అడుగుతున్నారు ఇక్కడ. చందా అడుక్కునే టైం ఇది కాదు తమ్ముడు. తర్వాత చూసిరా సబ్స్క్రైబర్స్ ఇంత పెద్ద మనిషి కింద రాసలేదు ఎట్లా వేద్దాం. తర్వాత వినాయకుడి దగ్గరికి వచ్చినాక రాస్తాంలే. లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ చూసిరు కదా ఎంట్రన్స్ లో ఇట్లా మొత్తం ఇగో ఇక్కడ గురువు గారు అట్లాగే ఇంకా కృష్ణుడు ఈ విగ్రహాలు అయితే పెట్టిరు ఇక్కడ. చాలా బాగుంది ఎంట్రన్స్ లో. ఫ్రెండ్స్ ఇక్కడ చూసిరు కదా ఎంట్రన్స్ లో ఇట్లా ఉంది. సో ఇప్పుడు నుంచి మనమైతే లోపలికి వెళ్దాము. సో ఇక్కడ పక్కన చూసుకుంటే వాటర్, డ్రింకింగ్ వాటర్ అది పెట్టినమాట. ఇక్కడ చూసారు కదా, మంచిగా కడుక్కొని కాలు చేతులు కడుక్కొని ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ తాగేసి లోపలికి వెళ్ళిపోవచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోదాము. లోపల చూస్తారు కదా టెంపుల్ అది మొత్తం లోపల ఉంది. లోపల మొత్తం చూపిస్తాను. మెయిన్ టెంపుల్ అది. సో లోపలైతే చూపిస్తాను, లోపలికి వెళ్దాము. సో ఇప్పుడు బయట నుంచి చూడడానికి చాలా బాగుంది. సో జనాలు అయితే చాలా మంది వచ్చారు ఈరోజు కృష్ణాష్టమి కదా. సో చాలా మంది వచ్చారు.
ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ టెంపుల్. సో ఈ టెంపుల్ వచ్చేసి గురువుగారి టెంపుల్ అనమాట. సో గ్రౌండ్ ఫ్లోర్లో వచ్చేసి గురువుగారి యొక్క ఫోటోలు, అలాగే మొత్తం ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ ఫోటోలు మొత్తం ఎగ్జిబిషన్లా దీంట్లో పెట్టిర్రు. అలాగే గురువుగారి ఫోటో గిట్ట ఉంటుంది లోపల. సో దీనిపైన వచ్చేసి శ్రీకృష్ణుడి విగ్రహం అయితే ఉంటుంది. సో అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది చూసిరు కదా గురువుగారి యొక్క మందిరం అనమాట ఇది. సో గురువుగారికి సంబంధించిన ఫోటోలు, అలాగే గురువుగారి యొక్క మూర్తిని ఇక్కడ చిన్న మూర్తిగా చేసి ఇక్కడ సెంటర్లో పెట్టిర్రు. సో ఇక్కడ ఈ గోడపడితో కనిపించే మొత్తం గురువు గారి యొక్క ఫోటోలు, అలాగే ఇక్కడ జరిగిన కార్యక్రమాల ఫోటోలు అన్నీ దీంట్లో ఉంటాయి. మీరు ఇది చూడాలంటే లోపలికి వచ్చి చూడాలన్నమాట. సో దీనిపైన వచ్చేసి శ్రీకృష్ణుడి మందిరం అయితే ఉంటుంది. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఇది మెయిన్ గర్భగుడి. చాలా బాగుంది. సో మొత్తం ఇవన్నీ స్వామివారికి సంబంధించిన ఫొటోస్ అన్నీ పెట్టారు అనమాట ఇక్కడ. చూసిరు కదా మొత్తం స్వామీజీ ఫొటోస్ ఇవన్నీ. స్వామివారి ఫోటో. ఈ ఆశ్రమం సంబంధించిన ఫొటోస్ మొత్తం ఇక్కడ ఎగ్జిబిషన్లో పెట్టేసారు అన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కడానికి ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కింద గురువుగారి మందిరం చూసుకున్నాం కదా. సో గురువుగారి మందిరం చూసుకొని మనం అయితే ఇప్పుడు పైకి వస్తున్నాము. సో పైన వచ్చేసి శ్రీకృష్ణుడి మండపం ఉంటుంది.
సో ఫ్రెండ్స్ చూసిరు కదా, కృష్ణుడు టెంపుల్ అయితే చాలా బాగుంది. లోపల అసలు విగ్రహం అయితే నిజంగా సూపర్, నిజంగా అసలు మాటలు చాలా, ఇంకా అంతా బాగుంది. సో డ్యూటీలో పర్మిషన్ తీసుకొని మరి వచ్చినాం. అదృష్టం అనుకోవాలి. ఈరోజు మాకు మంత్ ఎండ్లో చాలా వర్క్ ఉంటుంది, కాకపోతే ఏంటంటే అయినా పర్మిషన్ దొరికింది దేవుడి దర్శనం చేసుకోనికి. అది కృష్ణాష్టమి రోజు దేవుడి దర్శనం చేసుకున్నాం. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఈ వీడియోకి లైక్ కొట్టకపోతే వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకొని మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన వీడియోని మీ ఫ్రెండ్స్కి అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే ఇంత మంచి లొకేషన్ మీ ఫ్రెండ్స్కి చూపించిన వాళ్ళు అవుతారు. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే తప్పకుండా చేయండి, మేము రిప్లై అయితే ఇస్తాము. ఓకేనా? కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా సరే ఇక్కడ లొకేషన్లు చూసి సో చాలామంది నోటి నుంచి వచ్చే మాట ఏంటంటే భూలోక స్వర్గం అని అంటారు ఇక్కడ. సో ఎందుకంటే అంత అందంగా ఉంటుంది. శ్రీకృష్ణుడి తెలుసు కదా, శ్రీకృష్ణుడి యొక్క సంస్థానం ఎట్లా ఉంటుందో సో ఇక్కడ అట్లాగే క్రియేట్ చేసి లొకేషన్ అంత అందంగా చూపించారనమాట. సో ఇక్కడ కట్టి ప్రతి సంవత్సరము శ్రీకృష్ణాష్టమి రోజు వేడుకలు అయితే అంగరంగ వైభవంగా అయితే జరుగుతాయి. సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చూడకపోతే ప్రతి సంవత్సరము శ్రీకృష్ణాష్టమి రోజు అయితే ఇక్కడికి రండి. సో తెలుసు కదా లొకేషన్ దుండిగల్ హైదరాబాద్. సో ఇది సుందర చైతన్య ఆశ్రమం, కృష్ణ మందిర్ దుండిగల్, సూపర్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసిరు కదా చాలా జనాలు అయితే వచ్చిర్రు. ఎందుకంటే మన శ్రీకృష్ణాష్టమి రోజు శ్రీకృష్ణుని వేడుకలు చూడాలని ఎవరికి ఉండదు? సో అందరికి ఉంటుంది కదా. సో అలాగే ఈరోజు అయితే స్వామివారి కూడా ఈరోజు వస్తారు. సో ప్రతి సంవత్సరము శ్రీకృష్ణాష్టమి రోజు అయితే ఇక్కడ స్వామివారు అయితే ఇక్కడ అంటే ఈ సంస్థానం ఉంటుంది కదా, ఈ సంస్థను పాలించే గురువు గారు వస్తారనమాట. సో గురువు గారి చేతుల మీదుగా ఈ శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరుగుతాయి. సో నెక్స్ట్ వీడియో శ్రీకృష్ణాష్టమి వేడుకలు జరగబోతున్నాయి. సో చూస్తూనే ఉండండి మాదేవి వ్లాగ్స్.